వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథన్ రెడ్డి, గొల్ల బాబురావు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడవంచారని ధ్వజమెత్తిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా. కోనసీమ జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, పలువురు విద్యార్థులు అస్వస్థత. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. అంతకుముందు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథన్ రెడ్డిలకు బీ ఫామ్లు అందజేశారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అభ్యర్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ సంయుక్త కార్యదర్శి ఎం విజయరామరాజు వద్ద వారి నామినేషన్లకు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సీఎం జగన్ పేదల పెన్నిధి అని గొల్ల బాబురావు తెలిపారు. సీఎం జగన్తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్నే సీఎం చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మరో అభ్యర్థి మేడా రఘునాథన్ రెడ్డి పేర్కొన్నారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు మేడా రఘునాథ్ రెడ్డి గారు, నేను ముగ్గురం కూడా ఈరోజు నామినేషన్ చేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమసమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా, ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు, కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని, దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, దళితులు, బీసీలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ గారి నాయకత్వంలో ఈ పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్థిక రంగం కానీ, రాజకీయ రంగం కానీ, సామాజిక రంగం కానీ ఎన్నో రంగాల్లో ఇప్పటికే విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందరికీ నమస్కారం అండి. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. అలానే జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ నర్సన్నపేటలో ప్రారంభమైంది. కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో నర్సన్నపేట పసుపుమయంగా మారింది. యువనేతను కలిసేందుకు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎత్తిన జెండా దించకుండా కాపు కాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఉత్తరాంధ్ర విప్లవం అంటే శ్రీకాకుళం అంటే సింహం, మీరంతా సింహాల్లా కనిపిస్తున్నారు. 2 నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. గరిమెల్ల సత్యనారాయణ, సర్దార్ గౌతులచ్చన్న, ఎర్రంనాయుడు పుట్టిన గడ్డ ఇదని, అరసవెల్లి సూర్య దేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం అని ఇక్కడ మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. అబ్బాయి పిన్ని తాలిబొట్టు తెంపాడు. ఇది ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఎన్నికల ముందల ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు. ఈ రోజు చార్జ్ షీట్ లో ఏ8 ఎవరు? సొంత బంధువు, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంకా రేపో మాపో A9లో జగన్ పేరు కూడా రాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా, రెడీనా సమాధానం చెప్పేదానికి? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. ప్రజల రక్తం. ఈరోజు క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు 25 రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ పన్ను కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను, జగన్ పన్ను, జే ట్యాక్స్. ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు. ఈరోజు ఆ ముందు చూస్తే విషం కనే ప్రమాదం. నేను ఒక బాటిల్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపించా. అక్కడ అధికారులు ఏం చెప్పారో తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు, కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ పారిపోతాయి అని చెప్పారు. అలాంటి మందు అమ్ముతున్నాడు. ఏమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 2019 ముందల ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం జరిగిందా? మద్యం తయారు చేసేది ఆయనే, బాటల్లో నింపేది ఆయనే, అమ్మిచ్చేది కూడా ఆయనే. ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు. ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బట్టలు ఉన్నాయమ్మా. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహన్ స్పష్టం చేశారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లపూడి మండలం పాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. కార్యక్రమానికి వైసీపీ నాయకులు ఆడారి వీరబాబు ఆధ్వర్యంలో ఎంపీ తోట నరసింహం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసి జగన్ను సీఎంగా గెలిపించుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగాలని హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీరబాబు గారికి, ఆడారి వీరబాబు గారికి, అలాగే వేదిక కుదిరినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాలెం గ్రామ సోదరులకు, మరి గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాము. మరి ఇది నాకన్నా ముందు చాలా మంది ఒకరు చాలా విషయాలు చెప్పారు. మరి ఈరోజు ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం పేరిట మన పాలెం గ్రామంలో సోదరులు శ్రీ ఆడారి వీరబాబు గారి యొక్క నేతృత్వంలో వారి కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి బంధుమిత్రులు కానీ ఈరోజు ఈ ఆత్మీయ కలయికలో మేమందరూ కూడా కలుసుకోవడం జరిగింది. ఏదైనా ఈరోజు చక్కటి కార్యక్రమం పాలెం గ్రామాల్లో మరి వీరబాబు గారు చాలా చురుకైన కార్యకర్తగా, నాయకుడిగా. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు గురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని, ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై
తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తామని విమర్శించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 35,000 ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్లోడ్ చేశారన్నారు. గిరీష, చంద్రమౌళీశ్వర్ రెడ్డి లాంటి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటే అది వారి కోసం కాదని వారి వెనుక వైసీపీ నేతలు ఉండే ఈ పని చేయించారని చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయలుగా పైగా అక్రమార్జన చేసి షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారుల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే అది ఒక మోడల్ లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక, ప్రలోభాలక, దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి 30,000 ఏదైతే ఓటర్ లిస్టులని డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యవస్థలు అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల, ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు. దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావట్లా? ఈ సిఐలు మాత్రమే బాధ్యత లేదా ఎస్ఐలు మాత్రమే బాధ్యత? చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి. అంతేకాదు ఏదైతే ప్రధానంగా మనం రామ్ ప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఓ తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు విమర్శించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో కలుషిత నీరు ప్రజల ప్రాణాలు తీస్తుందని, ఇప్పటికే 2 మృతి చెందారన్నారు. మురికివాడలో శుద్ధమైన మంచినీరు ప్రజలకు అందించడంలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ఇంత జరుగుతున్నా మేయర్, కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదల ప్రాణాలంటే వారికి లెక్క లేకుండా పోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గత 10 రోజుల్లో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తా ఉన్నారు. వేలాది మంది అఫీషియల్గా, అనఫీషియల్గా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కూడా వేల మంది ఈ కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి
అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరు ఎలా చెప్తారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. వ్యవసాయ శాఖ మూసేశారు, సంక్షేమ శాఖ అసలు ఊసే లేకుండా పోయింది. అసలు ఏ శాఖకి ఏం చేస్తూ ఉన్నారో అసలు మంత్రులు రివ్యూలు ఉండవు. మరీ దారుణాది దారుణమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక, తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా రకరకాల నాసిరకం మద్యం వాళ్ళు తయారు చేసి పేదవాళ్ల మీదకి వదలటం వల్ల దీనికి అనారోగ్యం గురయ్యి వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు, లక్షలాది మంది అనారోగ్యం దీర్ఘకాలిక జబ్బులు పాలవుతూ ఉన్నారు. అదొక పక్క అనుభవిస్తూ ఉన్నారు. ఇది తాగునీరు, సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసెస్ ఇవాళ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది. ఆమెకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. అసలు ఏమీ లేవన్నట్టు చెబుతూ ఉంది. విచిత్రంగా ఉంది. మొత్తం కూడా ఈ డయేరియా కేసెస్, అతిసార వ్యాధులు నగరంలో, గుంటూరు నగరంలో కానీ ఇతర నగరాల్లో కానీ, ఒక గుంటూరే కాదు ప్రధానంగా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వికలాంగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొట్టి శ్రీరాములు మున్సిపల్ కాంప్లెక్స్ నుండి హైస్కూల్ సెంటర్ మీదుగా గడియారం స్తంభం వరకు జిల్లా వికలాంగులు జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, వికలాంగులు అందరికీ అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వికలాంగులు జేఏసీ హెచ్చరించింది.
వికలాంగులందరికీ సబ్సిడీ లోన్స్, అర్హత కలిగిన వికలాంగులందరికీ అంచోదయ కార్డులు, అర్హత కలిగిన వికలాంగులందరికీ అంచోదయ కార్డులు, అర్హత కలిగిన వికలాంగులందరికీ బ్యాక్లాగ్ పోస్టులు, అర్హత కలిగిన వికలాంగులందరికీ ఇళ్ల పట్టాలు పెంచాలి 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 పెంచాలి. జన చైతన్య కోనసీమ దివ్యాంగుల గ్రూప్ నుంచి మేము మాట్లాడుతున్నామండి. మా దివ్యాంగులకి ఎటువంటి న్యాయం జరగలేదు. మేము 3000 పెన్షన్తో ఎలా బతుకుతామండి? పెరుగుతున్న ధరల కొద్దీ మాకు వెంటనే 3000 నుంచి 6000కి పెన్షన్ పెంచాలని, 35 కేజీల కార్డు ఇవ్వాలని, మా డిమాండ్లన్నీ అమలు చేయాలని, 2016 చట్టం కూడా అమలు చేయాలని మేము వినిపించుకుంటున్నాము. వెంటనే మా దివ్యాంగుల బాధలు మీరు వెంటనే పరిశీలించాలని మేము మీకు ఆహ్వానిస్తున్నామండి. ప్రేమతోటి మా బాధలన్నీ మీరు వెంటనే అమలు చేస్తారని మేము ఎంతో బాధపడి భారంతో రాలేని స్థితిలో ఉన్నా కూడా మేము ఇక్కడికి వచ్చాము. మా పరిస్థితిని మీరు వెంటనే అర్థం చేసుకోవాలి, వెంటనే మా పరిస్థితులను అమలు చేస్తారని మేము విన్నపం అందజేసుకుంటున్నామండి. నా పేరు కొప్పాడి సత్యవెంకట నాగరాజు. నేను దివ్యాంగుల ఐక్యజేసీ సెక్రటరీ. అయితే ఈరోజు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఎన్ని పాటలు పడుతున్నాము. ఒక పెన్షన్ తోటే 3000 రూపాయలతో ఎలా బతకగలం ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అలాగే వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేయాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్కి నోచుకున్న 2016 హక్కుల చట్టం మన రాష్ట్రంలో ఎందుకు అమలు అవ్వట్లేదు? ఇది మా యొక్క దౌర్భాగ్యమని, లేకపోతే ఈ ప్రభుత్వం వికలాంగులంటే చిన్నచూప? ఎందుకంటే వికలాంగులు ఎన్నో పాటలు పడుతున్నారు. సకలాంగులే ఈ రోజుల్లో నిత్యావసర వస్తువులు కానీ కొనుక్కుని బతకలేని స్థితిలో ఉంటే ఈ 3000 రూపాయల పెన్షన్తో ఎలా బతకగలం? అలాగే పెన్షన్ 3000 రూపాయల నుంచి 6000 రూపాయలు పెంచాలి. మీడియా మిత్రులకు మరియు కలెక్టరేట్ దగ్గరకు వచ్చిన నా దివ్యాంగ సోదరులందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్ని సంఘాల నాయకులతో కలిసి ఈరోజు భారీ బహిరంగ ర్యాలీ చేసి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. మా ప్రధానమైన సమస్యలు మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేవలం పెన్షన్ 3000 రూపాయలతో మాకు సరిపెట్టుకోమని మా జీవితాలను ఇలాగే వదిలేశారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏమీ లేవు. కేవలం 3000 రూపాయల పెన్షన్తో వివాహాలు చేసుకున్న వాళ్ళు కానీ పిల్లలతో ఉన్న వాళ్ళు కానీ చాలా అగచాట్లు పడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం కోసం లేదు. మరి కలెక్టరేట్ ఎన్నోసార్లు మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఎవరు కూడా మా దివ్యాంగుల పట్ల కనీసం కనికరం చూపించకుండా మా ఓట్లు మాత్రం ఓట్ల టైంకి వచ్చి ఓట్లు అడుక్కునే రాజకీయ నాయకులు మాత్రం ఈరోజు ఎక్కువైపోయారు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు వికలాంగులందరికీ కూడా పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సమీపంలోని ఆదివారపుపేటలో గల శ్రీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ జరిగి 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో డీహైడ్రేషన్కు గురైన 8 మంది విద్యార్థులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికెన్, ఇతర పదార్థాలు తీసుకున్న విద్యార్థులకు రాత్రి నుండి విరోచనాలు, వాంతులు సంభవించడంతో అప్రమత్తమైన ప్రిన్సిపల్ ఎన్వి నాగేశ్వరరావు వైద్య సహాయం అందజేశారు. పరిస్థితి విషమించడంతో 8 మందిని 108లో రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యం సహాయం పొందుతున్న విద్యార్థులు బర్ల ధనుష్, కుంచే రామచరణ్, కె ప్రసాద్, కె జాయ్, రెడ్డి సురేంద్ర, గురాల కార్తిక్, చిట్టూరు సత్యప్రసాద్, సింగులూరు దినేష్ చికిత్స పొందుతున్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలలో 52 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైన విషయం స్థానిక ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన డిఎంహెచ్ఓ పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ దుర్గారావు గారు, కోనసీమ డిఎంహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నిన్న సాటర్డే, సండే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి కొద్దిమంది పిల్లలకి వాంతులు, విరేచనలు అవ్వటం జరిగింది. దాని వెంటనే మా సిబ్బందిని పంపించి అక్కడ హెల్త్ క్యాంపెయిన్ చేస్తున్నాము. అలాగే 6 చిల్డ్రన్, మొత్తం టోటల్ అక్కడ 450 చిల్డ్రన్ అలాగే ఉన్నారు. వాళ్ళలో ఒక 40 చిల్డ్రన్కి మోషన్స్, వామిటింగ్స్ అన్నారు. తర్వాత వెంటనే మా మెడికల్ ఆఫీసర్ వారు వెళ్ళి, 2 మెడికల్ ఆఫీసర్ సిబ్బంది వెళ్ళి అక్కడ క్యాంప్ కండక్ట్ చేసి చిల్డ్రన్ అందరినీ స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళలో కేవలం 40 చిల్డ్రన్కి మాత్రం మైల్డ్ మోషన్స్, 1-2 మోషన్స్ అవ్వటం, తర్వాత ఒక 8 చిల్డ్రన్కి మాత్రం కొద్దిగా 4-5 సార్లు అవ్వటం జరిగింది. వాళ్ళని నియర్ బై ఉన్న రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ పీడియాట్రిషియన్ అండర్లో, అక్కడ సూపరింటెండెంట్ గారు పీడియాట్రిషియన్ అండర్లో వాళ్ళు
వైద్యం జరుగుతుంది. ఇక్కడ చిల్డ్రన్కి డ్రగ్స్, తర్వాత అలాగే ఇంజెక్టబుల్స్, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి, ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెలైన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలందరినీ విజిట్ చేసి, ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసి పిల్లలందరితో మాట్లాడటం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఇవాళ అంతా అబ్జర్వేషన్ ఉంటారు. బహుశా రేపు ఏమైనా డిశ్చార్జ్ చేస్తారేమో. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకం MNREGS పనులను చీపురుపల్లిలో జెడ్పీటీసీ ప్రతినిధి మరియు చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సచివాలయం కన్వీనర్స్ కోఆర్డినేటర్ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, పనులు లేక వలసబాట పడుతున్న వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గిరిడి రామదాసు, ముల్లు పైడిరాజు, వార్డు మెంబర్లు రావుతు పైడిరాజు, కర్ణపు ఆదినారాయణ, మీసాల సిద్ధారాం, ప్రభాత్ కుమార్, డబ్బాడ జగదీష్, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి పంచాయతీ మొత్తం అన్ని వీధులు కూడా పూర్తిగా కాలువలన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా చేయడం కానీ, లేకపోతే ఈరోజు మన వీధుల్లో ఎవరికైనా మంచినీటి సమస్య, కొలాయిలు రాకపోతే అది బాగు చేయడం కానీ, వీధి లైట్లకు సంబంధించి కానీ, లేదా వీధి మధ్యలోనే ఏమైనా రోడ్డుకి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉంటే వాటి గురించి కానీ ఇవన్నీ కూడా మరి రివ్యూ చేసి ఆ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ పని కూడా మరి చెగిడి వీధి, దేవంగల వీధి, పాతకొమ్మూరు వీధి, అడ్డూరు వీధి వీధిలో స్టార్ట్ చేయడం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు జ్ఞానాపురం వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తమ అభిమాన నేత వద్దకు చేరుకుని శుభాకాంక్షలు తెలిపి కేకును కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఈ రోటరీ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ అందరూ వాళ్ళకి డొనేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతూ ఉన్నారు. మరి ఇందుకు ముఖ్యంగా మా శ్రీధర్ గారికి ప్రజల సేవ అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. మరి ఆయనకి అనుగుణంగా మరి నేను కూడా ఆయన నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు, ఇలా కార్పొరేటర్గా నన్ను నిల్చోబెట్టి. మరి ఆయన ఇచ్చిన బాధ్యతను నేను విశాఖపట్నంలో డీఐజీ రేంజ్ కార్యాలయంలో రేంజ్ డీఐజీగా ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేంజ్ పరిధిలోని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖలోని అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజల లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని, రానున్న ఎన్నికల నేపథ్యంలోని ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో డీసీపీగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మీరందరికీ తెలుసు, గత 6 months నుంచి ప్రభుత్వం ఎన్డీపీఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది. దీంతో చాలా కేసెస్ ఎన్డీపీఎస్ తగ్గాయి. మనకి ఎన్డీపీఎస్ కేసెస్లో మన డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. మీరందరికీ తెలుసు, నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథన్ రెడ్డి, గొల్లబాబురావు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడవంచారని ధ్వజమెత్తిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా. కోనసీమ జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, పలువురు విద్యార్థులు అస్వస్థత. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు.
ఇవి ఇప్పటి వరకున్న క్లిక్ టీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్లిక్ టీవీ న్యూస్.